హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇక నిన్న ఈవినింగే బయట అంతా కూడా కడిగేసి ముగ్గులు వేసామండి. ఇక నైట్ అంత పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్కి పని స్పీడ్గా అవుతుంది అనేసి ఇక ముగ్గులో ఇలా రామబాణాలతో వేశానండి. నేను సొంతంగా అయితే వేయలేదులేండి, పింట్రెస్ట్లో చూసి వేశాను. ఇక బయట తులసి కోట దగ్గర ఈ విధంగా సింపుల్గానే వేశానండి. ఇక పూజ గది అయితే ఈరోజు డీప్ క్లీనింగ్ చేశానండి. ఇక రేపు ఫ్రైడే కదా, పండగ వచ్చింది. ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అంతా క్లీన్ చేయకూడదనేసి ముందు రోజు నైటే అంతా క్లీనింగ్ పెట్టుకున్నానండి. పటాలు అంతా కూడా మొత్తం విగ్రహాలు అన్నీ తీసేసానండి. ఇక మాలలు కూడా ఈసారి ఈ పత్తి మాలలు కూడా తీసేస్తున్నానండి. నేనైతే కడిగానండి, వీటిని క్లీన్గా ఉంటాయి. అలా కడగడం వల్ల ఇవి కలర్ పోయాయండి, అందుకనేసి ఈసారి ఇవి నిర్మాల్యం చేసేస్తున్నానండి. ఇంకా ఉగాది రోజున కూడా చేశాను కదండి, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను. అమావాస్య 8 గంటలకు వచ్చేస్తుందని అంత లోపల అన్నీ కంప్లీట్ చేశాను. ఒక వారమే అయింది కదా, అయినా కూడా మళ్ళీ మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దాం ఈసారి అనేసి డిసైడ్ అయ్యాను. దేవుడికి ఎంత చేసినా కూడా చేయాలి అని ఇంకా అనిపిస్తూనే ఉంటుంది కదండి. సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేనైతే బయట వాకింగ్కి వచ్చానండి, అన్నీ కంప్లీట్ చేసుకొని లేట్గా వచ్చాను ఇవాళ 8 o'clockకి. అప్పుడు ఈ వాయిస్ చెప్తూ ఉన్నాను. ఇకైతే నా వాయిస్ డైరెక్ట్గా వాయిస్ ఓవర్ లేకుండా చేస్తా చూడండి. నేనైతే బాగా టైర్డ్ అయిపోయానండి ఈరోజైతే. అసలు ఇంత పని చేయగలనా అనిపిస్తుంది, కానీ చెయ్యాలి అని పట్టుదలగా కూర్చున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక బోర్డ్స్ అంతా క్లీన్ చేసేద్దాము. చూడండి, ఇక బోర్డ్స్ అంతా చాలా క్లమ్సీగా ఉన్నాయి. అంతా పూజ ఐటమ్స్ అంతా ఇవంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేద్దాము. పూజ ఐటమ్ విగ్రహాలు అవన్నీ కూడా బాగా తగ్గించి పెట్టేద్దాం అనేసి డిసైడ్ అయ్యానండి. అన్నీ చేయలేకపోతున్నాను, కొన్నాను కానీ అన్నీ వరుసగా తగ్గించుకుంటూ వస్తున్నాను. కొన్నే పెట్టినాను కానీ పైన పూజకి అవి కూడా ఎక్కువే అనిపిస్తుంది. చూడాలండి ఏమాత్రం మరి చేస్తాను. మొత్తానికి అయితే ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నానండి. అంత ఈ మధ్య చాలా రోజులైంది, చాలా మంత్స్ అయింది, ఒక 3-4 months అయి ఉంటుంది. దసరాకేమో క్లీన్ చేసినట్లు ఉన్నానండి అంతా. ఆ తర్వాత ప్రతి పండగకి ఊరికి వెళ్తుంటాం కదా, కుదరదు చేసేదానికి. ఈసారి నవమికి వెళ్ళేది లేదండి ఎవ్రీ ఇయర్ కూడా, అందుకని ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. మొత్తము అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి చూడండి. పూజలు చేస్తూ ఉన్నాను కానీ ఇవంతా తీయాలంటే 1 day కంప్లీట్గా పడుతుందండి. అందుకు ఆ 1 day స్పెండ్ చేయలేకున్నాను. ఇలా నైట్ ఇవన్నీ వాష్ చేసేటప్పటికి 10 అయిపోయిందండి. మొత్తము సిల్వర్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ అంతా క్లీన్ చేసి ఇలా పేపర్ మీద పెట్టేశాను. ఆ వాటర్ అంతా కూడా మార్నింగ్ అయ్యేటప్పటికి మొత్తం ఆరిపోయిందండి. అన్నీ కూడా క్లాత్తో తుడిచేస్తే మనం ఇంకా బాగుంటుంది. నాకు బాగా నైట్ అయింది, 12 దాటిపోయిందండి. ఇవంతా మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేప్పటికి. ఇంకైతే నేను తుడవలేదు కానీ ఇలా ఆరబెట్టేసానండి ఈసారికి. ఇన్ని ఐటమ్స్ పూజలో పెట్టను కానండి, కొద్దిగా ఐటమ్స్ కొన్ని మాత్రమే పెట్టుకుంటాను, అన్నీ తీసి పెట్టేస్తాను. ఇక మార్నింగ్ 4 o'clockకి లేచి తలస్నానం చేసి ఇల్లు అంతా మాపేయడం. నైట్ వేయలేదండి, ఆ టైంలో వేయకూడదు కదా, ఇంకా ఫ్రైడే యాక్చువల్గా వేయకూడదు కానీ తప్పలేదు. మార్నింగే మాపేసి క్లీన్ చేసి ఇక ఈ విధంగా దీపాలు అయితే పెట్టేశాను. ఈరోజు తులసి కోట దగ్గర తమలపాకులో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి, అందుకనేసి బయట కూడా ఇలా పెట్టాను తమలపాకులో దీపాలు. మళ్ళీ తులసి కోట దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టానండి. బ్రహ్మముహూర్తం లోపలే పెట్టాలి దీపాలు అనేసి 5:30 లోపలే 5:20 లోపలే పెట్టేశానండి. ఇంకా తెల్లవారలేదు చూడండి అప్పటికి. ఇక్కడ మాకు సన్ రైజ్ బాగా కనిపించేదండి, అది కనిపించకుండా ఈ షీట్ అడ్డం వచ్చేసింది. సమ్మర్ అనేసి ఇలా షీట్ పెట్టించారు. ఇక 5:30కి ధూపం వేశానండి. ఆ ధూపం వెలుగులో ఇలా తులసికోట దగ్గర పూజ మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇప్పుడు 5:40 అయిందండి చూడండి. అప్పుడే స్కై కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. సన్ రైజ్ ఇక్కడి నుంచే మాకు కనిపిస్తుంది. ఇక ఇల్లంతా ధూపం వేసేసి ఇలా తులసి కోట దగ్గర ఈ విధంగా ధూపం పెట్టేశానండి. ఇప్పటికి 5:40 అయింది. ఇక లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తే ఇలా ఉంటుందండి. లోపల నుంచి తీస్తున్నాను. ఇక చూడండి, ఇక విగ్రహాలన్నిటికీ కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూలతో అయితే అలంకరించుకున్నానండి ఈ విధంగా.
ఇలా పువ్వులతో అలంకరిస్తే మొత్తం పూజ గది అంతా చాలా బాగా అనిపించిందండి. ఇక శ్రీరాముల చిత్రపటం ఈ విధంగా పెట్టుకున్నానండి. స్వామివారి పటానికి పువ్వులతో అలంకరించేశాను. పూజ గది అయితే ఇక రెడీ అయిపోయిందండి. మొత్తం అంతా రెడీ చేసేసిన తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళానండి. కిచెన్ నైట్ క్లీన్ చేయలేదండి, చాలా టైం అయిందని ఇక మార్నింగే అంతా క్లీన్ చేశాను. ఇక్కడ ఇంకా సన్ రైజ్ పడుతున్నాయి చూడండి. అంతా కంప్లీట్ చేసేసేటప్పటికి ఇలా సన్ రైజ్ అయిపోయింది. మాకు విండోలోంచి డైరెక్ట్గా పడతాయండి కిచెన్లోకి. ఇక ఈశాన్య మూలైతే నేను కిచెన్లో దీపం పెట్టట్లేదండి, అన్నపూర్ణాదేవిని అయితే పెట్టుకున్నాను. ఇక సమ్మర్ కాబట్టి ఇలా బాగానే యూస్ చేస్తున్నానండి, కుండ, మట్టి కుండ. ఇక స్టవ్ మొత్తం అయితే కడిగేసానండి. దీనికి ముగ్గు వేసుకోవాలి. ఇంకా ముగ్గులు వేసేసి ఇక కుంకుమ పసుపు అయితే పెట్టానండి. ఇప్పుడే ముగ్గేసా కాబట్టి పసుపు కుంకుమ అంతా కనిపించదులేండి. ఈ విధంగా ఈశాన్య మూల కూడా చిన్న ముగ్గు వేసుకున్నాను. ఇక సింక్ పక్క ఈ విధంగా వేసుకున్నానండి. ఇవంతా కంప్లీట్ చేసిన తర్వాతే ప్రసాదాలు స్టార్ట్ చేయాలనుకున్నానండి. అందుకు కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు చేశాను. వడపప్పు పానకం చేశానండి ఈరోజు. ఇక పానకంలో అయితే ఒక 2 ఎలాచీ వేసానండి. కొద్దిగా మనం మిరియాలు వేసుకోవాలి. నేను గ్రైండ్ చేయట్లేదు కాబట్టి మిరియాల పొడి కొద్దిగా ఒక పించ్ వేసాను. శ్రీరామనవమికి మనకి ఈజీగానే ప్రసాదాలు ప్రిపేర్ అయిపోతాయి కదండి. ఇక ఈరోజు పాలు పొంగిస్తే మంచిది అన్నారు, అందుకని గిన్నెలో పాలు పెట్టానండి. ఇక పొంగేటప్పుడు ఆఫ్ చేసేద్దామని ఆఫ్ చేయగానే పాలు మళ్ళీ లోపలికి వెళ్ళాయి. మళ్ళీ ఆన్ చేశాను చూడండి, పొంగే స్టేజ్కి వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది. శుక్రవారం పాలు పొంగితే మంచిది అంటండి. అది కాక ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పాలు పొంగితే మంచిది అన్నారు, అందుకని ఇలా పొంగించానండి. ఇకైతే పాలు పొంగించిన తర్వాత ప్రసాదాన్ని అయితే గిన్నెలోకి తీసుకుంటున్నానండి స్వామికి నివేదించేదానికి. ఇక వడపప్పునైతే తీసుకుంటున్నానండి. ఇక ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో తీసుకుంటున్నా కష్టంగా ఉందండి. అంత కంప్లీట్ అయ్యాక ఇలా తీశాను. మళ్ళీ నేనైతే ట్రిపాడ్ ఏం యూస్ చేయనండి, పెద్దగా ఏం వీడియోస్ పెట్టట్లేదు కదా, అవసరం లేదు, ఎప్పుడో పెడుతున్నాను. ఇక పానకం కూడా ఇలా తీసుకున్నాను. ఇక స్వామివారికి నివేదన చేసేస్తామండి. ఇలా స్వామివారికి నివేదించాను. నివేదించేటప్పుడు పానకంలో కొంచెం పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిదండి, స్వామివారికి ఎంతో ప్రీతికరం. చాలా కొద్దిగా వేయాలి. ఇకైతే మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. స్వామివారికి నివేదన చేసి హారతి ఇచ్చేసాను. ఇక స్వామివారికి ఇరువైపులా దీపాలు పెట్టానండి. ఈ విధంగా పెట్టి కామాక్షమ్మ దీపం మాత్రం మధ్యలో పెట్టాను. చాలా రోజుల తర్వాత ఈరోజైతే ప్రశాంతంగా నా పూజని ముగించానండి. ఇక స్వామివారి చిత్రపటాలకు ఈ విధంగా పూలమాలలు వేసుకున్నానండి. నేను నైటే అంతా క్లీన్ చేసి వేసుకున్నాను. ఇదండి ఫ్రెండ్స్ మొత్తానికి నా పూజ విధానం. నాకు తెలిసినంతలో, నాకు ఓపిక ఉన్నంతలో పూజలు అయితే కంప్లీట్ చేశానండి. ఇక హారతి ఇచ్చేసాను. ఇక ఈరోజు 11 గంటలకి అలా గుడికి వెళ్ళాలండి. భద్రాచలంలో కూడా 11:30 నుంచి పూజ స్టార్ట్ అవుతుందని చెప్పారండి. కాబట్టి ఆ టైంకి గుడికి వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. రోజంతా ఉపవాసం అయితే ఈరోజు ఉండట్లేదండి. రోజులో ఏదో ఒక పూట ఉపవాసం ఉంటే మంచిది ఈరోజు అన్నారండి. ఇక పూజ గది గుమ్మానికి కూడా ఈ విధంగా మాలలు అలంకరించానండి. మామిడి తోరణాలు కూడా పెట్టాను. ఇవంతా మార్నింగ్ చేశానండి. ఇక కిటికీలోంచి డైరెక్ట్గా సన్ రైజ్ 7 అవుతూనే ఇలా పడతాయండి, సోఫా మీదకి వచ్చి పడతాయండి. మాకి చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ కూర్చొని పేపర్ చదువుతూ టీ తాగితే చాలా బాగా రిఫ్రెష్ అవుతాము. ఈరోజు డే మొత్తం అంటే మార్నింగ్ టైం సన్ రైజ్ మొత్తం ఆస్వాదించానండి ఇంట్లో ఉండే నేను. ఇక పిల్లలకి టిఫిన్ కంప్లీట్ చేసేప్పటికి 8 అయిందండి టైము. ఇక నేనైతే ఈ టైంలో ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. మన టీ కప్పులో కూడా సన్ రైజ్ పడతాయండి, చాలా బాగుంటుంది. ఇక నేను పార్కుకు వెళ్ళేటప్పటికి అక్కడైతే ఇలా పూజా కార్యక్రమం ఉందండి. శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఇదండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి హాఫ్ డే వ్లాగ్. అంటే ఈరోజు మార్నింగ్ టిఫిన్ టైమే అయింది కదండి, 9 అవుతోంది.
ఇక ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా, ఇంకా గుడికి వెళ్ళాలి. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ నైట్కి పోస్ట్ చేస్తానండి, రిమైనింగ్ హాఫ్ డే వ్లాగ్. ఇక పార్క్లో అయితే ఈ చెట్టు కనిపించిందండి నాకు. దీనికి వెరైటీగా కాయలు ఉన్నాయండి. ఇది నాకు తెలిసి బూరగదూది అంటాం చూడండి, అదైతే అనుకున్నాను. ఫ్లవర్స్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఏం చెట్టో మరి. ఇలా అయితే ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి. పార్క్కి వచ్చి నేను చాలా రోజులైందండి, గ్యాప్ వచ్చేసింది మధ్యలో, నియర్లీ 1 month. ఇక అందుకని ఈరోజు ఎంత పనున్నా పట్టుదలగా వచ్చానండి. ఇక్కడ పూజ కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు కూడా ఇచ్చేసారండి, వడపప్పు, పానకం. ఇదిగోండి, నేను కూడా ఇక ఉపవాసం కాబట్టి ఇంటికి పట్టుకెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.